ఎందుకు కొట్లాడుతారు? అప్పుడు ఏం చేసినావు మరి? బట్టలు సర్దుకుంటున్నా. ఆగు ఆగు. నేను బట్టలు ఆగమని చెప్పా కదా నీ. ఆగక్క షూట్ కన్ తీసుకొని షూట్ చేయలేదు మన్ను సన్ స్క్రీన్ వచ్చి తీసుకుంటది, మాయిశ్చరైజర్ వచ్చి తీసుకుంటది. రోజు మాయిశ్చరైజర్ రాసుకుంటది. ఎందుకు రెచ్చిపోతున్నావు? నీ పేరు మెన్షన్ చేసినా నీ పేరు నేను మెన్షన్ చేసినా తీసుకోదా అన్న కోసం చెప్పు. నా సామాన్ నేను అడగడానికి వచ్చినప్పుడు కూడా కింద మీదకి చూస్తుంది బొమ్మ. ఏం వీడియో? అన్న లోపల కొట్లాడుతుంది అన్న, డైరెక్ట్ కెమెరా పెట్టి దింగిదాం. ఎందుకు కొట్లాడుతారు? అన్న నా చీర తీసుకొని దగ్గర నాగన్న ఒక వేషం చీర కట్టుకొని వేసినాడు. నేను పక్క రూమ్ లో నేను చేయక అప్పుడు ఇచ్చిన ఇప్పటి వరకు పర్లేదన్నా. ఎందుకు తీసుకున్నావు చీర? అన్న ఇప్పటి వరకు ఇవ్వలేదన్నా. ఇయ్యడానికి వచ్చినాను అనుకో, ఇట్లా కింద మీదకి చూస్తున్నా. ఏమన్నా అడిగితే కింద మీదకి ఇట్లా చూస్తుంది. నువ్వు చూసినప్పుడు చూస్తావు మరి అప్పుడు నువ్వు చూస్తే నేను చూసినప్పుడు నువ్వు డైరెక్ట్ అడగాలి. అప్పుడు ఏం చేసినావు మరి? మళ్ళీ దానికి ఇచ్చేసిన ఇన్ని రోజులు ఉండిపోయి ఇచ్చేస్తున్నా అని చెప్పిన ఉండాలి కదా. నేను ఏమన్నా నా బట్టలు సర్దుకుంటే వైజాగ్ అదే ఆమె ఎట్లా అట్లా అక్క నేను ఏమన్నా తెలుసా, బట్టలు సర్దుకుంటున్నా. ఆగు ఆగు. నేను బట్టలు చెప్పా కదా నీ. సేమ్ నేను ఆమె ఇద్దరం సేమ్ కట్టుకోవాలి ఇంట్లో ఫెస్టిక్ అని చెప్పి నిఖిత ఫంక్షన్ అప్పుడు నాకు అది గిఫ్ట్ ఇచ్చింది. నేనేం చేసినప్పుడు ఆడ కట్టుకున్న తర్వాతకి ఇది తెచ్చిన, ఎందుకంటే షూట్స్ కి అవసరం వస్తుందని చెప్పి. ఏదో నాగన్న అడిగింది అని చెప్పేసి అదేదో నేను లేడీ గెటప్ వేసి అంటే నేను ఆ రోజు ఇచ్చిన బ్లౌజ్ తో సహా. బ్లౌజ్ ఇవ్వలేరు, చీర ఇవ్వలేరు. బ్లౌజ్ ఇవ్వలేదు నువ్వు నాకు బ్లౌజ్ నా బ్లౌజ్ చీర ఇచ్చినప్పుడు ఇచ్చినవా? అక్క వైజాగ్ లో పెట్టేసి వచ్చింది. ఆ రోజు గొడవ అయ్యేటప్పుడు అన్ని పట్టుకుపోయాను. నార్మల్ గా చూసిన. ఇప్పుడు నువ్వు వచ్చా నిల్చున్నావు అనుకో, ఎవరు అని చెప్పేసినట్టు చూస్తామా చూడమా? ఒకవేళ మన ఇద్దరు కన్వర్జేషన్ అంటే వేరే వాళ్ళు మాట్లాడుకుంటుంటే మన ఇద్దరం ఇట్లా చూసుకున్నా కూడా ఇట్లా చూస్తామా? ఆమె నార్మల్ గా దానికి కూడా కిందకి దానికి చూసింది. ఏదో నేను మీ పిల్ల చీర తీసుకుందంట 100 రూపాయల చీర. 100 రూపాయల చీర 200 అంటే ఒక రిఫ్లెక్షన్ ఎమోషన్ కిందనే వస్తుంది. మీ చెల్లె ఎప్పుడు ఇవ్వలేవు. వైట్ కలర్ లంగావని చెప్పు. దాన్ని
ఆగక్క షూట్ కని తీసుకుని షూట్ చేయలేదు మన్ను ఆడవాళ్ళు మాట్లాడుతారుగా అది సంవత్సరమే తీసుకొని చూడు సంవత్సరం అవుతుందా మీ చెల్లి కాదు అడిగినమేమో సరే ఒక్క నిమిషం తీసుకుని అడుగుతా ఒక్క నేను కింద చెప్తాను. మీదకి చూస్తుంది గిన్నెలు కూడా అట్లనే చేస్తది. మౌనిక జున్నక్క మిక్సీ అయితే అబ్బబ్బబ్బా ఒక గిన్నెనే పోగొట్టించినావు నువ్వైతే చూడు ఎలా మాట్లాడుతున్నారు నువ్వు బాగుంటావు అందుకని కింద మీద చూసింటది కింద బాగుంటావు మీదకి కదా నువ్వు బాగుంటావు కదా అందుకని చూసింటది వంశీ నువ్వు మీ చెల్లెలకి సపోర్ట్ చేయలేకుండా అటువైపు సపోర్ట్ చేసుకో వంశీ వాళ్ళ చెల్లెకే సపోర్ట్ చేస్తుంది నిజంగా చెప్తున్నా మరి చేసావు. బాగుంటుంది, బాగుంటుంది, నాకు మంచిగా support అందరికీ అవుతుంది. చెల్లెకి support చేయరా? అది బాగుంటుందని తెలిసి అందరికి మళ్ళీ ఇగో అది బాగుంటుంది అని నేను చూస్తున్నా ఎందుకు వాళ్ళు అబ్బా ఈమె కాసే చూడాలి చూడాలి ఆ, చూడక రెండు కొలు వేసుకోవాలి ఆ, ఈమె కాసే ఇంత నమ్మి కడితే చూడాలి కదా. ఏంటిది? నీ కాసే చూడాలి తీసుకునే మమ్ము రిటర్న్ ఇచ్చి నేర్చుకో నువ్వు తీసుకో ఆ? పిల్ల అన్నా బాగుంటదా ఏయ్, నువ్వు దాంతో ఎక్కువ చేస్తున్నావు అర్థమవుతుందా మస్తు ఎక్కువ చేస్తున్నావు నీకు నాకు బ్రేకప్ అవుతుంది నువ్వు అప్పుడు నేను ఏం చేయ ఎవరికి ఏం సపోర్ట్ చేయను ఓయండి మాకు అది అలాగే నువ్వు నువ్వు ఇచ్చేవి ఇచ్చినవి రిటర్న్ ఇచ్చి నేర్చుకో ఇచ్చినవి రిటర్న్ ఇచ్చి నేర్చుకో సన్ స్క్రీన్ వచ్చి తీసుకుంటది మాయిశ్చరైజర్ వచ్చి తీసుకుంటది ఆ రోజు ఒక్కసారి అది కూడా నేను చెప్తాను నువ్వు కొనుక్కున్నా వచ్చి నీ బతుకి మాట్లాడుతున్నావు ఓయ్ ఒక నిమిషం ఆగు నువ్వు ఇంటికి వెళ్తే మా ఇంట్లో ఉన్న సామాన్లు చిన్న ఉంటాయి వదినైతే అది మర్యాద ఇవ్వాలి మర్యాద నీకెందుకు ఇస్తుంది ఆగు ఇట్లాంటివన్నీ మీ చెల్లెలకి నువ్వు నేర్పియలేవు వంశీ నేర్పియలేవు నా మీద సీరియస్ అవుతావు అట్లనే నా మీద సీరియస్ అవుతావు నువ్వు నాతో మాట్లాడు నీకు నా మీద సీరియస్ అవి ఇప్పుడు నన్ను ఎందుకురా పిలిచినావు? నన్ను మాట్లాడుతుంది నువ్వు సీరియస్ అవ్వు ఇప్పుడు ఏమనలేదు అది నేను చెప్తా దానికి నువ్వు వచ్చి అరుస్తున్నావు, నేను కెమెరా అరవట్లే. పెట్టుకొని కలిసి చేసుకోకండి. కెమెరా నేను పట్టుకొని రాలేను. నువ్వు వచ్చి అరుస్తున్నావు, నేను అరవట్లే. అర్థమవుతుందా ఒక నిమిషం నేనే కెమెరా పట్టుకుని వచ్చిన ఇల్లు గొడవ అవుతుంది కెమెరా పెట్టినా సైలెంట్ అవుతుంది అని అయినా వంశీ పట్టుకుంటుంది నీ మాటకే చెప్పు ఆఫ్టర్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది నా సంవత్సరం అయింది కానీ నేను కట్టుకుందారా? చెప్పేది లేదు. కట్టుకుంటా అంటే నేను ఇంకా కట్టుకున్నా బ్లౌజ్ టైట్ చేపిద్దాం ఇంకా దేనికి ఒక దానికి అడుగుందాం అనుకుని అట్లా వదిలేసిన నేను లాస్ట్ టైం వచ్చిన ఇది తీసుకోవాలని వచ్చిన బ్లౌజ్ ఇంగిపోయినందువల్ల నేను తీసుకోలేదు ఇంగిపోరా అంటే చినిగిపోయింది ఏయ్ అసలు నేను లేదు ఎలా చినిగిపోతే కుట్లిప్పేస్తే చినుగుతుంది కదా ఆమె దొడ్డు ఉందా నాలాగా ఎండిపోయిన అక్కలా ఉంటాను నేను చెప్పి కళ్ళు అనిపిస్తుంది సరేనే ఇప్పుడు ఏమైంది చున్నీ నువ్వు చీర కోసం దాంతో ఎందుకు కొట్లాడుతుంది చీర ఒకటే కాదు మరి ఇది మా ఇంట్లో నేను మా చెల్లి తీసుకున్నాం ప్రతిదీ ఎందుకు అవును నేను వేసుకోలేదు కదా ప్రూఫ్ చూపిస్తాను నాతో ఏ కలర్ ఉంటుంది మా చెల్లితోనే బ్లూ కలర్ ఉంటది కాదు మీ ఇద్దరు కలిసి మెలిసి ఉండాలి అబ్బా, అది ఎందుకు ఉంటారు? ఇచ్చింది ఆమెనా? ఓకే. ఏం చేస్తున్నావు చెప్పు నువ్వా ఆమె కాదు, నువ్వా ఎందుకు నా కోడి నువ్వా? లవ్ నువ్వా? ఏయ్! అలా దీన్ని ఎందులో చేసారు బండదాన్ని చెప్పు ఇద్దరిని కొడతా మూసుకోరే నేను చెప్పేది నువ్వు కొడతావు పక్కా ఎవరిని కొడతా. కొడుతు అది వచ్చి అరుస్తుంది దాన్ని కొట్టు ఒక్క నిమిషం. దాన్ని కొట్టు దాన్ని కొట్టురా నాకు అసలు గొడవ ఎందుకు స్టార్ట్ అయింది చెప్పు ఫస్ట్ ఇగో అది వచ్చిందిరా ఎవరు మాట్లాడకరు ఒకరే ఎవరు మాట్లాడతారు ఎప్పుడు వాళ్ళే నేను మాట్లాడు చెప్తా. నువ్వు చెప్పు, నేను నేను చెప్తా. చెప్తా నేను నేనే చెప్తా. చెప్తా. దాని ముయ్యి నన్నే మోస్తున్నావు ఇందా నుంచి దాని ముయ్యి నేనే చెప్తా ఏం చెప్తావు నేనే చెప్తా చెప్పు సరే ఏం సగం మంచిగా ఒక సగం చెప్పారు ఒక సగం చెప్పారు ఎందుకు చెప్తా నా వర్షన్ నాకు చెప్తా ఆమె వర్షన్ ఆమె వర్షన్ చెప్తుంది చెప్పు. అయితే చీర ఒకటి బ్లాక్ కలర్ది కొన్నా ఎప్పుడు అప్పుడెప్పుడో మా చెల్లి ఇప్పించింది నేను అప్పుడు టీంలో నుండి వెళ్ళిపోయినప్పుడు ఇంటికా నుండి నేను మా చెల్లి సేమ్ ఆర్డర్ పెట్టుకున్నాము అది మా చెల్లి నాకు ఇచ్చింది నేను ఆడ ఇంటికాడ సెలబ్రేట్ చేసుకున్న మేము ఇంట్లో దావత్కి వేసుకున్న తర్వాతకి ఇక షూట్లు ఉంటాయి కదా అని చెప్పి తీసుకొని వచ్చినాను ఎప్పుడు నేను జయకి రూమ్లో ఉంటుండే చూడు అప్పుడు
అప్పుడు నాగన్ వచ్చి ఏదో వేషం వేస్తా అంటే బ్లౌజ్ తర్వాతకి శారీ ఇచ్చిన అవును నాకే ఇచ్చినావు. నేనే లేడీ గెటప్ వేసుకున్నా నాకే ఇచ్చినావు. నీ మీద రెస్పెక్ట్ అని ఇచ్చిన, కొంతమంది మీద రెస్పెక్ట్ అని కాదు. ఇగో ఇదే మాట్లాడు. ఎందుకు రెచ్చిపోతున్నావు? నేను చెప్తా. ఎందుకు రెచ్చిపోతున్నావు? నీ పేరు మెన్షన్ చేసిన నీ పేరు మెన్షన్ చేసిన నీ పేరు మెన్షన్ చేసిన నీ పేరు మెన్షన్ చేసిన అరుస్తే నీకన్నా నీ పేరు మెన్షన్ చేసిన నీ పేరు నేను మెన్షన్ చేసిన. అయితే అప్పటిది ఇప్పటి వరకు ఇవ్వలే. మధ్యలో ఎన్నిసార్లు అడిగితే కింది మీద తిరిగి ఉన్నాను కోపంతో చూడ నాకు ఇవిడగా చూడండి. అరే నీది ఇది కూడా ఈడ కూడా ఏందిరా నీ బాధ? సరే నువ్వు చూడు, నిలబడి నేను చూపిస్తా. నీ అంత వచ్చి కళ్ళు చీర అడుగు. నాకు రాదులే. వచ్చి చీర అడుగు. పక్కా పోస్ట్ చేస్తా నేను. మీరు ఏం చీర అడుగు. చీరేమోని నచ్చిందా? చూడు. బాగున్నా అయితే అట్లా చూస్తే తప్ప. అన్న ఒక్కసారి చూస్తావు. నేను బాగున్నా బాగుంటది అందుకని చూసింటది. అందుకే అదే చెప్తున్నా. అదే అంటే చెప్తున్నా. లేదు రోజు రోజుకి బండలా ఆగు. అవుతున్నావు అయితే చూస్తున్నా. ఒకసారి మంచిగా చూస్తాను అన్న. నేను ఇంట్లో పనులు చేసుకునేటప్పుడు బిచ్చదాన్ని తీరు ఉంటా ఆయిల్ పెట్టుకుని, అప్పుడు కూడా మంచిగా ఉన్నానే చూస్తారా? ఎట్లున్నా బాగానే ఉంటావురా. నువ్వు ఐస్ అబ్బా, నువ్వు ఐస్ పోయికలే. ఆ బండద ఎట్లా నచ్చిందో బండలా ఉంటది ఇంత. ఈ ఆసారి రీల్ కానీ తీసుకుంది బ్రో. ఇప్పటి వరకు రీల్ లేదు ఏం చేయలేనప్పుడు ఏం చెయ్యాలి? తీసేటప్పుడు చేయలేనప్పుడు వచ్చి ఇంట్లో ఇస్తే నేను భద్రంగా పెట్టుకుంటా కదా. నువ్వే ఉంచుకో అన్నావు. నేను నిజం చెప్పునని ఈ మాట నిజం. నేను అనలేదు. నేను అనలేదు. నేను అనలేదు. నువ్వు అన్నావు. నేను అనలేదు. ఏడిపోతున్నావు ఏడిపోతున్నావు. చీప్ గా ఇల్లు చీర కోసం కొట్లాడుతుంది. చీర ఒకటే కదా ఆఫ్సారీ కూడా. హాఫ్ సారీ రీల్ 200 కాదు 2000. ఇది 9th సంవత్సరం అయింది. ఇది వేరే మ్యాటర్. ఇది వేరే మ్యాటర్. ఇది సంవత్సరం అయింది పెట్టుకొని చీర సంవత్సరం అయింది అన్ని వైజాగ్ తీసుకొని పోతుంది. మీరు వేసుకోకుండా ఇప్పుడు అడుగుతానేమో కిందికి మీదకి చూస్తా ఉందామే. తీసుకోతావే తీసుకుపోయానా అమ్మా ఆ బ్లాక్ సారీ అప్పుడు పట్టుకెళ్ళి క్యాన్సర్ ఎందుకు పంపిస్తున్నావు? ఏం చెప్తా? ఇంట్లో సంసారం చేయదా ఆమె మళ్ళీ నాకు మీతో చెప్పడానికి వచ్చింది. చెప్పినా కదా ఇప్పుడు అంతా దీని చీర అంటున్నా. 1 year నుంచి శ్రీ ఎట్లా చూస్తా తెలుసా? కిందికి మీదకి ఇటు కిందికి మీదకి అట్లా చూస్తుంది. అవును సపోర్ట్ చేసుకుంటా. ఇంతోటి అందగడనే చూడాలి. నేను అసలు వీడియో అందుకు రాలే. ఎంత బాగుంటది. లేదు లేదు ఆగు, ఆగు. ఈయన ఏం చెప్తున్నాడు? వచ్చి వాళ్ళ చెల్లికి సపోర్ట్ చేసుకుంటాం. నువ్వు మంచిగా ఉంటావు కదా అందుకే చూస్తది అని అంటావు. నేను ఇంట్లో పిచ్చకాన్ని ఎక్కున్నా కూడా ఆమె కింది మీదకి చూస్తుంది. బాగుంటావు ఎట్లున్నా అందుకని చూస్తుంది. అంటే మా అన్నయ్య లవ్ చేసి నువ్వు బాడీ పెరుగుతా ఉన్నావు కదా బండలాగా. అందుకే నీకు బాడీ పెరిగితే వానికి ప్రాబ్లం నీకెందుకు? ఏమైనా పట్టుకున్నట్టావా నన్ను? అమ్మతో సమానం అట్లా మర్దలంటే కూతురు సమానం. ఇట్లా చూస్తుంది అమ్మే. నువ్వు కింద మీదకి చూసినందుకు నేను ఇవాళ వచ్చిన. నువ్వు ఇప్పుడు ఫైనల్ గా దీనికి ఏంటిది సొల్యూషన్? ఏం కావాలి మీ ఇద్దరికి? ఏం కావాలి చెప్పు. ఆమె కిందకి మీదకి ఎందుకు చూసిందో కావాలి. సారీ నేను చెప్పా దానికి అన్న కోసం చెప్పు. శివుడు మీ చెల్లె అన్న కోసం సారీ నేర్పియావా? సారీ చెప్పే. అన్న కోసం చెప్పవా? నిన్ను పోతాడు మరి. ఆమెకైతే ముద్దులు పెడుతున్నాడు, హగ్గులు చేసుకుంటున్నాడు. ఎట్లా సపోర్ట్ చేస్తుండో. ఇప్పుడు ఏమేమి చెప్తా? సారీ చెప్పు దాంతో సారీ చెప్పిస్తా. నేను చెప్పా ఫస్ట్ ఎవరు వచ్చి మా ఇంట్లో ఫస్ట్ 2 రోజులు 3 రోజుల ముందట బయట కింద మీద ఎందుకు చూసినావు? ఇప్పుడు చీరడు కూడా చూసిందే ఒకసారి లైట్ తీసుకున్నా. అప్పుడు అడుక్కొని చెప్పు. ఇప్పుడు ఎందుకు నా సామాన్ నేను అడగడానికి వచ్చినప్పుడు కూడా కింద మీద చూస్తుంది బొమ్మ. ఏ సామాన్ అడిగినావు? సారీ నా ఆమె అజిత్ అన్నతో డ్రెస్ అవుట్ఫిట్ మొత్తం నాదే. అది 2 వీడియోస్ చేసినావు. నేను
ఇయ్యలేదా? అది నేను ఇయ్యలేదా నీకు? నేను ఇయ్యలేదా? నేను ఈ ఒక్క స్టోరీ వీడియో కారణంగా నేను చాలా ఒక్క మంది వీడియో చెప్పి నాకు నీకు గుడికి ఫోన్ ఇప్పించు. ఏం వీడియో? పుల్లలాంటి ఆడపిల్ల నేను నన్ను చిన్న చూపు చూస్తే ఊరుకోను. సపోర్ట్ చేయరు, కొట్టుకుంటే కూడా లైట్ తీసుకుంటారు. ఆడవాళ్ళ పెద్ద పోవద్దు అది కాంప్రమైజ్ గారు మరి నైని, ఏమంటావు? ఇప్పుడు అంతా కాదు ఎవరు ఒకసారి నాకు support పిలిచినా, చేస్తారా లేవా? అన్న నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తావు చెప్పు అంతే. నన్ను చూసి చెప్పు. అరే నువ్వు ప్రతిసారి ఏదో ఒకటి ఇది చేసి జరగమ్మా నీ మొహమే ఎట్టేసుకోవాలి పందిలాగా ఎంత ఉంటుంది బుర్ర. ఏయ్, నువ్వు ఏమైనా పిచ్చిలేసినానే ఏయ్, నా వయసు ఎంత దాని మీద ఎందుకు అలా అంటుందా అట్లా మాటలు? ఆ? అది బొమ్మ అమ్మ ఈ బొమ్మ గిమ్మ అని ఎన్ని మాటలు అంటుందో అది. బొమ్మ అంటే ఏంటిది? అది బొమ్మ అంటే బొమ్మలా ఉన్నావు అని. బొమ్మలాడు బొమ్మ. ఎంత cute గా బొమ్మలా ఉన్నావు. బాబు బొమ్మలా ఉన్నావని బొమ్మ అంటే ఇది బుట్ట బొమ్మ. బుట్ట బొమ్మలా ఉన్నావు అని అర్థం. నీ తీసరికి అర్థమవుతుందా? నిమిషాల్లో ఎవరికి సపోర్ట్ చేస్తావు నువ్వు చెప్పు. నేను ఎవ్వరికి చేయరాదు కొట్టుకో చావురి వాడిని కొట్టాలి అసలు ఫస్ట్ మీరు సీరియస్ చెప్పాలంటే వాడి శారీ దుబ్బేసాడు వాడు కాబట్టి వాడు కొట్టుర్రి నేను గొడవ ఎత్తున నువ్వు ఆయన కూర్చున్నా ఆమెకు సపోర్ట్ చేస్తావు, నాకు సపోర్ట్ చేస్తావు. ఒకటి చెప్పు. లాస్ట్ ఒకటే మాట చెప్పు ఎవరికి చేస్తావు చెల్ల పిల్ల చెప్పు పిల్ల ఏయ్, నేను ఎక్కడ ఫస్ట్ వచ్చి చెప్పరా నేను ఫస్ట్ వచ్చి ఏ గిచ్చుతున్నావే ఒక నిమిషం ఆగు. నీ లైఫ్ లో ఫస్ట్ ఎవరు వచ్చిందో చెప్పు. శ్రీయన్ వచ్చింది కదా యాక్చువల్లీ ఈ ఆబ్జర్వ్ బాగుంది శ్రీప్రభ పక్క ఒక పెడితే నిమిషం ఒక నిమిషం లేచి మాట్లాడదా నువ్వు కూర్చో. కూర్చొని మాట్లాడు. వంశన్న ఇటు చూడు అబ్బా, ఏ, అవసరమే లేదు అట్లా. బెల్ట్ బ్రాస్లెట్ చీ, అట్లా వైట్ షర్ట్ బ్లూ జీన్స్ అవి ఏం వద్దు చెప్పురా. నా మాటను కాంప్రమైజ్ అయిపోదాం శారీ కొనిసి ఇద్దరు సైలెంట్ ఉండండి నాకు వద్దు, నాకు ఇదే కావాలి. నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తావు? మాకు కూడా ఈరోజు రియాలిటీ తెలుస్తుంది ఎవరిని ఇష్టపడుతున్నావు అంటాను దా చెప్పు. ప్లీజ్ అన్ని వేస్ట్ చెప్పనియా ఇగో మన్ని కట్లో నా ముందు చేయి మాకు సీక్రెట్లు చెప్పకు రే సీక్రెట్లు నాకు చెప్పు చెప్పురా సీక్రెట్లు చెప్పకు. ఏయ్ అన్న కోసం నిజంగా ఇంకెప్పుడు నేను ఏది ఉండదు అన్నయ్య అని ఇంకా. కూడా అన్నాను. నీ అమ్మ వీడియో అన్నయ్య అన్నాను. వీడియో ముందు చెప్పలేవా అరే అట్లా ఒప్పుకోలేవా గైస్ ఇంకో చూడండి మా అన్నయ్య ఈ రోజు నాకు రియాలిటీ నిజంగా నీకు కావాలని ఎంత నేను ఎంత- మౌని కోసం అని చెప్పినాడా అది కెమెరా ముందు చెప్పరా ఎవరు కావాలో చెప్పు ఇప్పుడే కదా చెప్పినా చెప్పు. నాకు ఎవరొద్దు నన్ను వదిలేసి అలా బిడ్డను మీరు నాకు ఇద్దరు బ్రేకప్ చెప్పారు అసలు నిజంగా కొట్లాడుతున్నా మీరు ఓన్లీ వంశాన్ని నేర్పిద్దామని చేస్తారు అట్లా నీ అమ్మ నన్ను ఎందుకు ఏడిపిస్తారు అసలు నేనేం పాప చేశారా ప్రతివాడు నన్ను ఎవరు కావాలి చెప్పు నీకు. నాకు బా టార్చర్ పెడుతుర్రా పిల్ల కావాలా, పిల్లలు కావాలా? పిల్ల కావాలా చెల్లి కావాలా అట్లా కాదు. మళ్ళా మీరు చూసి మళ్ళా నన్నే అంటారు దీంట్లో చెప్పు. ఎవరేమైనా ఫీల్ అవ్వకండి, మా ఊరు అనుకోండి. అంటారు పక్క అన్నారు. ఇగో నాకు టైం అవుతుంది చెప్పు. దేనికి టైం అవుతుంది నీకు? బస్ టైం అవుతుంది. చెప్పరా నేను నన్ను దింపాలి. ఎంత టైం ఉంది ఇంకా 10 minutes అంటే లైట్ నీకు మోని అంటే లైట్ 9 అంటే కూడా లైట్, 9 పేరు చెప్పట్లేవు. నేను టైం చూస్తున్నా అసలు నీది ఏం మాట్లాడలేదు మళ్ళీ కాంప్రమైజ్ ఏ, ఇద్దరు లైట్ బయట పోరి. కాంప్రమైజ్ వీడియోలు, బుజ్జగిచ్చే వీడియోలు. నువ్వు ఇటు చూడు దాని వంగు చూస్తుందా సరే గాని ఇటు చెప్పడట్లేడే పంది మోని మోని ఓకే నన్నే చెప్పాడు కదా చూసినావా అర్థం చేసుకుంది అసలు చెప్పాలంటే నీ మీద ప్రాంక్ చేసినాం రా నువ్వు ఎవరి పేరు సపోర్ట్ చేస్తావేమో అని పందోడా. నాకు అప్పటికి డౌట్ వచ్చింది నాకే వీడియో అయితే నా దాంట్లో వీడియో. అబ్బా అన్న ఎట్లా అనిపిస్తుంది అసలు నీకు నాకు కాదు ఇది వంశీగాడు ముచ్చట్లా పడుతుంది ఎవడన్నా వేరే వాడు కొట్టుకుంటే అప్పుడు వాళ్ళ మూతి వాళ్ళు కొడతా ఏ లేదు ఇది నాకు మోన్ అఫీషియల్ లో పడింది. ఎంత కొడుతున్నావు ఇంటికి ఫస్ట్ వైజాగ్ నడు వైజాగ్ సో గైస్ ఫస్ట్ కెమెరామెన్ వాళ్ళు కొట్టాలి దరిద్రుడు సో గైస్ వీడియో ఎట్లుంది వీడియోలు అన్ని ఎందుకు కొడుతున్నావు?